సరే గాని అన్న, ఇప్పుడు ఈ మధ్య అయితే మొత్తము సినిమా ఇండస్ట్రీ ఒక ఊపెత్తుంది. ఒక్క మ్యాటర్, సామాన్లు. మరి ఆడపిల్లలు మంచి బట్టలు వేసుకోవాలని చెప్పిండు శివాజీ సారు. మరి అది ఎంతవరకు ఆయన కరెక్ట్ అంటారా? ఇప్పుడు అనసూయ, చెన్మయి ఇంతమంది బయటకు వచ్చి మాట్లాడబట్టి మరి ఎవరిది కరెక్ట్ అంటారు? రీసెంట్ గా లినిన్ మూవీ అఖిల్ గారిది చేయడం జరిగింది, నాగార్జున గారి అబ్బాయిది. సో అక్కడ మా సీక్వెన్స్ లో శివాజీ గారు కూడా ఉండడం జరిగింది. సో సార్తో ఇంతకుముందు నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం. ఎంత మంచోడు అంటే నిజంగా ఒక ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటే, అంటే ఒక ఫాదర్ అనుకోండి, ఒక బ్రదర్ అనుకోండి, ఒక ఇంటికి ఒక పెద్ద మనిషి ఉంటే ఎలా ఉంటాడో అలాంటి మైండ్ సెట్ అయినది. సో ఆయన కూడా దండోర్ అనే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అది నోట్లో నుంచి వచ్చింది కాదు, చిన్న దొర్లింది అంతే. అదేంటంటే అది ఆయన మంచిగా చెప్పాడు, కానీ మిగతా సామాన్లు అనేది కూడా అదొక్కటి అనకుండా ఉంటే చాలా బాగుండేది. ఆయన అదొక్కటి కొంచెం దొరలేడు, కానీ మిగతాదంతా చాలా మంచిది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంటది, ఎందుకంటే మీ శారీ కట్టుకునే హుందాతనం కానీ మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మన తెలుగు తనాన్ని ఒక గొప్ప స్థాయిలో నిల్చోబెట్టిందే మన చీర కట్టుకునే సాంప్రదాయం అండి. సో కాబట్టి ఆయన చెప్పింది ఫస్ట్ అంతవరకు అయితే రైటే. ఒక్కటి సామాన్లు అని ఒక కించపరిచినట్టు మాట్లాడకుండా అదొక్కటి దొరలకుండా ఉంటే చాలా పెద్ద మాట అన్నాడు. ఆడోళ్ళందరూ పరిశాన్ కాబట్టి అసలు అనసూయ బయటకు వచ్చింది, చెన్మై. ఇప్పుడు మరి వాళ్ళు మాట్లాడేది కరెక్ట్ అంటారా? అంటే అనసూయ మేడం కూడా చాలా మంచి ఆమె. పాపం ఆమె కూడా ఏంటంటే చిన్న స్థాయి నుంచి వచ్చి ఒక జబర్దస్త్ యాంకర్ వచ్చి చిన్న స్థాయికి వచ్చి ఈ రోజు ఇంత మంచి పొజిషన్ లో ఉంది. సో ఆమె కూడా అదే ఈ శివాజీ గారు ఆ సామాన్లని దొరలడము కరెక్ట్ కాదని మేడం కూడా మాట్లాడడం. మీరు ఎట్లా చెప్తారు, నువ్వు ఎట్లా చెప్తావు అని అంటుంది గట్టిగా. అదే ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడారు, నెక్స్ట్ కూడా ఇంకెవరన్నా మాట్లాడతారేమో అట్లనే అన్నట్టుగా ఆమె క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి మీరు లైవ్ లో అందరి ముందు మీరు క్షమాపణ చెప్పండి అని చెప్తే ఇమ్మీడియట్ గా ఆయన క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే కామెంట్స్ లలో రేటింగ్స్ కూడా పెట్టి నడుస్తుంది స్క్రోలింగ్. ఈ శివాజీ గారికి ఎక్కువ మార్కులు పడతాయా, అనుష గారికి ఎక్కువ మార్కులు పడతాయి. కానీ నేను ఒక చిన్న రేటింగ్ లో చూశాను, 97% శివాజీ గారికే పడ్డాయి, 7% 3% సినిమా ఇండస్ట్రీలో ఎవరు బయటకు వచ్చి మాట్లాడలే ఆ ముచ్చట మీద. వీళ్ళిద్దరే ఎందుకు ఎక్కువ మాట్లాడుతారు అంటారు? అంటే వీళ్ళిద్దరు అంటే స్టార్ట్ అయింది అక్కడి నుంచే, ఇగో అందుకని అందరు మాట్లాడుతున్నారు. దయచేసి ఈ విషయాన్ని ఇంతతో వదిలేసి, సో శివాజీ గారు మీరు ఆడోళ్ళు మరి ఎట్లాంటి బట్టలు వేసుకుంటే మంచిగా ఉంటది, మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మాకు అట్లా ఏం లేదండి. కాకపోతే ఒకటి ఏంటంటే మన తెలుగు సాంప్రదాయం ఈ రోజు మన అమ్మ అయినా మన వైఫ్ అయినా మన పిల్లలైనా శారీ కట్టుకొని బాగుండాలి అని అందరు కోరుకుంటారు. సో ఎక్కడ మేము లాస్ట్ ఇయర్ న్యూజిలాండ్ వెళ్ళాను నేను షూట్ కి. సో అక్కడికి వెళ్ళినా గానీ కొంతమంది ఫారెన్స్ శారీలో ఉన్నారు. చూసి నాకు ముచ్చటేసింది, వెళ్ళి అడిగాను, యూ ఫ్రమ్ ఇండియా అని అంటే వాళ్ళు ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అన్నారు. చూసారా, ఆ డ్రెస్ చూస్తేనే నాకు అడగాలనిపించింది, అంటే కడుపు నిండింది అన్నట్టు. మనోళ్ళు ఇంత దేశంలో ఉన్నారు, ఫారెన్స్ కూడా మన శారీస్ కట్టుకుంటున్నారు. సో అందుకని ఆయన మాట్లాడింది అంత బాగుంది. ఆ ఒక్కటి దొరలకుండా ఉంటే బాగుండేది. అంటే కొన్ని అవుతుంటాయండి, ఆ టైం అంతే. అది శివాజీ గారిని ఇప్పుడు టార్గెట్ చేసి రచ్చ అనుకోవచ్చా? టార్గెట్ అని అనుకోవడం కాదు, ఇంకొకసారి చెప్పేటప్పుడు చూసి చెప్పాలి, మాట కూడా చూసి మాట్లాడాలి. ఎంతో మంది ఎన్నో మాట్లాడతారు అట్లంటే సినిమా పాటలలో. అప్పుడు మాస్ జాతర గాని, ఇప్పుడు మొన్న ఇంకొక పాట రిలీజ్ అయింది, అందులో కూడా మత్తుగా బూతు మాటలు ఉన్నాయి, పదాలు మంచిగా రాసిర్రు. మరి అప్పుడు ఏంది, ఇప్పుడు ఎందుకు ఎత్తురు? శివాజీని టార్గెట్ చేసిరా ఇండస్ట్రీ ఏమన్నా? ఏమి ఎవరిని టార్గెట్ చేయడం, ఇండస్ట్రీలో అంత టైం కూడా ఎవరికి ఉండదు. అనుసూయ గారు బిజీయే, శివాజీ గారు బిజీ, ఎవరైనా అందరు ఎవరి పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఈ మధ్యలో సోషల్ మీడియాలో చిన్న వాళ్ళు వచ్చి ఏదో హడావిడి చేసేస్తా ఉంటారు, కానీ ఏమీ లేదు. అందరూ మళ్ళీ రేపు వెళ్ళి ఒక దగ్గర పని చేసుకునే వాళ్ళమే, ఒక దగ్గర కలిసి అన్ని ట్రోల్ అవుతున్నాయి. ఆ ఒక్క మాట తర్వాత ఆ పదం ఏండ్ల వాడలేరా? గతంలో పాటలు కూడా ఇప్పుడు నాగబాబు మాట్లాడిండు కదా, వాళ్ళన్న తమ్ముడు ఆ చిరంజీవి సినిమాలో ఒక పాట ఉంటది, అందులో కూడా బూతు మాటలు ఉన్నాయి. మరి అప్పుడు తప్పు తీయండి, ఇప్పుడు ఎందుకు తిత్తురు అని వైరల్ అవుతుంది. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అండి, ఇప్పుడు మనం దేని చూసే దానిలో దాన్ని చూడాలి. సినిమా అన్నప్పుడు సినిమా లాగే చూడాలి, సాంగ్ లాగే చూడాలి. ఇది ఒక స్టేజ్ మీద మాట్లాడినందుకు అది ఎక్కువ మీడియాస్ కవర్ చేసి దాన్ని కొంచెం హైలైట్ చేయడం వలన అది ఎక్కువ జనాలకు వెళ్ళడం. సో అక్కడ ఇమ్మీడియట్ గా అనుసూయ, శివాజీ గారు మంచోరు అంటారా? శివాజీ గారు చాలా మంచి, చాలా నేను చేశాను కదా, 3 days వర్క్ చేశాను సార్ దగ్గర, చాలా మంచి వ్యక్తి. సేమ్ టైం అనుసూయ గారి దగ్గర కూడా నేను చేశాను, వాంటెడ్ పండుగ అనే మూవీలో ఆమె దగ్గర కూడా 1 week నేను షెడ్యూల్ చేశాను, అవుట్డోర్ లో చేసాం. ఇంకా లేదు, చాలా హార్డ్ వర్క్, చాలా కష్టపడింది. అందులో ఫైట్ ఉంటది. సో ఒక బాయ్, ఒక హీరో ఎంత కష్టపడి ఫైట్ చేస్తాడో ఆమె అంత కష్టపడి ఫైట్ చేసింది. సో ఇండస్ట్రీలో అందరు కష్టపడతారు. ఆయన ఒక్కటి ఆ సామాన్లు అనేది దొరకకుండా ఉంటే ఈ రోజు ఇంత ఇష్యూ అయ్యేది కాదు. సో దానికి అందరి ముందు క్షమాపణ చెప్పడం
చెప్పడం జరిగింది. రీసెంట్ గా కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి అది ఒకటి సారీ చెప్పడం కూడా అక్కడ కూడా జరిగింది. So, ఇప్పుడు ఈ మీరు విషయాన్ని ఈ ఇంతటితో పెద్ద వదిలేస్తే పెద్ద హీరోలతో హీరోయిన్లతో చేస్తారు కదా, వాళ్ళు పొట్టి పొట్టి బట్టలు వేసుకొని వస్తారు, మీ ముందట నిలబడతారు, మీకేమనిపిస్తుంది? మాకేం అనిపించదండి, ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ అది వాళ్ళు చేసుకుంటారు. మా క్యారెక్టర్ మేము ఒక్కొక్కసారి మేము కూడా చొక్కా తీసుకుని నిలవాల్సి వస్తుంది, ఫైట్ చేయాల్సి వస్తుంది. అది కెమెరా ముందు ఏం ఉండదండి. అంతా ఒక దగ్గరికి ఒక కాలేజ్కి వెళ్తే ఒక స్టూడెంట్స్ ఎలాగో, ఒక స్కూల్కి వెళ్తే ఒక పిల్లలు ఎలాగో, ఒక జాబ్ దగ్గరికి వెళ్తే వర్కర్స్ ఎలాగో, సో మేము ఒక షూట్ దగ్గరికి వెళ్తే అంతే. అక్కడ తెలియని వాళ్ళు కూడా అక్కడికి వెళ్తారు, హాయ్ అండి బాగున్నారా అని అనుకుని మన పని మనం చేసుకుని వచ్చాడు. ఇప్పుడు మీరు అబ్బాయిలు కాబట్టి శివాజీ సార్ సపోర్ట్ చేస్తారు అంటారా? అట్లా అనొద్దండి, మళ్ళీ ఇదేదో అక్కడికి తీసుకెళ్ళద్దు. అనసూయ మేడం గారికి అయినా సపోర్ట్ చేస్తాము, శివాజీ గారికి అయినా సపోర్ట్ చేస్తాము. ఎక్కడ ఎవరైనా సరే మన ఆడపిల్లని అవమానించుతూ మాట్లాడితే ఎవరి దగ్గర కూడా సహించేది ఏమి ఉండదు. సో ఆయన కూడా కావాలని మాట్లాడలేదు. కాబట్టి దయచేసి ఈ మ్యాటర్ని ఇంతటితో వదిలేస్తే చాలా మంచిది.